యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నిన్ను చూడగానే ప్రాణం లేచొచ్చింది. రాత్రి నువ్వు ఎఫ్ఎంలో విషెస్ చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని ఆరాట పడుతున్నాను. రాత్రి రావటం లేటై డిస్టర్బ్ చేయటం ఎందుకు అని కలవలేదు. పొద్దున్నే నేను వచ్చేసరికి నువ్వు ఆఫీస్కి వెళ్ళావని తెలిసింది. నువ్వు చేసిన గులాబ్ జామున్ సూపర్ గా ఉంది. నువ్విచ్చిన ఈ చీర చాలా బాగుంది వైషు. మిథునా, నీకోసం వద్దామనే బయలుదేరానే, కానీ దారిలో పని పడి ఆగాల్సొచ్చింది. సారీ మిథునా. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటే? వాసుని అక్క చెల్లెళ్ల ప్రేమో తెగ ఇదైపోతున్నారు. లోకంలో ఏ అక్క చెల్లెళ్ళు లేనట్టు. ఇప్పటికే ఆలస్యం ఆలస్యం అంటుంటే ఇంకా ఆలస్యం చేస్తారేంటమ్మా? రావాల్సిన గెస్ట్ వచ్చింది కదా, ఇంకా సెలబ్రేషన్స్ మొదలు పెట్టండి. రండమ్మా. రా వైషు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. వైషు, మిథునా, నాకు కాదు, ఫస్ట్ తారక్. ఈసారి నా బర్త్డే ఇంత గ్రాండ్ గా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకు జరగదు అనుకున్నావే? ఏదో మిస్అండర్స్. అవన్నీ మబ్బు తొనకల్లాంటివి, తొలగిపోతాయి. వాటిని ఈ సమయంలో తలుచుకోవాల్సిన పని లేదు. హ్యాపీగా ఉండు మిథునా. మీ అక్కా చెల్లెళ్ళు కలకాలం ఇలాగే ఉండాలమ్మా. మీరెంత సంతోషంగా ఉంటే మేమంతా కూడా అంత సంతోషంగా ఉంటామమ్మా. అంతేగా అంతేగా. ఇంకా వీళ్ళ ఆప్యాయతలు అనురాగాలు కంటిన్యూ కావటానికి వీల్లేదు. జరగద్దు అనుకున్న బర్త్డే జరిగింది. వీళ్ళ సంతోషాన్ని డిస్టర్బ్ చేయాలి. అంతా హ్యాపీగా జరిగింది. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు తెచ్చిన గిఫ్ట్ మిథునకివ్వు వైష్ణవి. గిఫ్ట్ ఏంటి? నేనే గిఫ్ట్ తేలేదే. ఏంటి, గిఫ్ట్ తేలేదా? మార్నింగ్ 15 lakhs తీసుకున్నావు కదా. ఇప్పటిదాకా రాకపోతే ఏదో కాస్ట్లీ గిఫ్ట్ కోసమే వెళ్ళావు అనుకున్నాను. అవును,
గిఫ్ట్ సెలెక్షన్ కోసం లేట్ అవుతుందేమో అనుకున్నాం. నువ్వు వదిన బర్త్డే అని నువ్వు బయలుదేరావు కదా బుల్లెమ్మ. నువ్వేమో గిఫ్ట్ తెస్తావేమో అని అనుకున్నాను. నేనే గిఫ్ట్ కోసం వెళ్ళలేదు, ఏ గిఫ్ట్ తేలేదు. నేను చెప్పాను కదా, తను అలా ఖర్చు చేయదు. మేము అదే అన్నాం. కానీ రేఖా డియర్ 15 లక్షలు పెట్టి ఏ డైమండ్ నెక్లెసో తెస్తుంది అంది. హ, మేమే కరెక్ట్ డియర్. గిఫ్ట్ తేలేదు అంటే మరి క్యాష్ తీసుకుని వచ్చావా? తేలేదత్తయ్య గారు, ఖర్చు చేయాల్సి వచ్చింది. ఏంటమ్మా, 15 లక్షలు ఖర్చు చేశావా? అంత అవసరం ఏమొచ్చింది? మావయ్య గారి కోసం ఖర్చు చేశానని ఎలా చెప్పాలి? అవును అని చెప్పే స్థితిలో ఆయన లేరు. ఆయన చనిపోయారని అంతా అనుకుంటున్నారు. దానికి కారణమేంటో తెలియాలి. బ్రతికే ఉన్నారని తెలిస్తే ఏం ప్రమాదమో తెలియదు. ఆయన ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణమేంటో తెలుసుకోవాలి. ఏంటమ్మా, దేనికి ఖర్చు చేశావో చెప్పమంటే ఆలోచిస్తున్నావేంటి? చెప్పు. అది అది అంత కారణం చెప్పలేని ఖర్చా? అత్తయ్య గారు, ఎప్పుడు నేనే మాట్లాడి చెడ్డదాన్ని కావాలా? మీరెవ్వరూ ఏమడగరా? 100లో 1000 కాదు, 15 లక్షలు. నేను గట్టిగా అడిగి దోషిని కావటం ఎందుకు? మీరే అడగండి. చెప్పమ్మా. అనవసరమైన ఖర్చు అయితే నువ్వు పెట్టవు. ఏ అవసరానికి ఖర్చు చేసావో చెప్పమ్మా. అమ్మ వైష్ణవి, మాట్లాడవేంటమ్మా, చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మావయ్య. కారణం తెలిసేగా ఖర్చు చేశావు, అర్థం కాకపోవడం ఏంటి? మీ పుట్టింట్లో డబ్బు అవసరం ఏమైనా వచ్చి ఖర్చు చేసావమ్మా? అంత అవసరం అమ్మ నాన్నలకేం లేదు. మరి ఏం చేసావో చెప్పవే. ఖర్చు సరైందైతే నిన్ను ఎవ్వరూ ఏమనరు వదినా. చెప్పు. చెప్పు వైషు, ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటావు? ఎందుకు అందరూ ఇలా ప్రశ్నించడం? నాకు ఆ మాత్రం ఖర్చు చేసే స్వాతంత్రం లేదా? హక్కు లేదా? నా అవసరం నాది. విన్నావా మిథునా? అది అసలు విషయం. హక్కులు అధికారాలు కోరేవాళ్లు ఖర్చుల వివరాలు చెప్పరు. పైగా నా అవసరం ఎందుకు చెప్పాలి, స్వతంత్రం లేదా అని ప్రశ్న. ఏమత్తయ్య గారు, ఇది కరెక్టేనా? ఏమక్క, నీ కోడలు అడిగింది సమంజసమేనా? ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్లు స్వతంత్రంగా ఖర్చు చేసుకోవచ్చా?
నేను కాపురానికొచ్చి 30 ఏళ్లు దాటుతోంది. బావగారు ఉన్నప్పుడైనా వారి తర్వాతైనా మొత్తం పెత్తనం నేనే చేశాను. ఎప్పుడైనా ఇలా మాట్లాడానా? మనకు అవసరాలు రాలేదా? అవి తీర్చుకోలేదా? నేనిలాగే అనుకున్నా ఈ ఆస్తి నిలబడేదా? అంత రహస్య అవసరాలేంటో మీ మనవరాల్ని అడగండి. నువ్వు కూడా అడగక్క. రే శేఖర్, అడగరా? అత్తయ్య గారు, దయచేసి ఈ ఇష్యూని పెద్ద చేయకండి. మీ ప్రతి ప్రశ్నకి త్వరలోనే సమీకరంగా సమాధానం చెప్తాను. వదిలేయండి. ఎరా తారక్, నువ్వు ఎండీవేగా, వదిలేసే సమస్యనా ఇది? శేఖర్ ఎండీ కావాలి అంటే నిజంగా వీడి మీద ప్రేమే అనుకున్నా. కానీ అధికారం కోసం, సొంత అవసరాలు తీర్చుకోవటం కోసమని ఇప్పుడు అర్థమైంది. బుల్లెమ్మ చెప్పడం లేదంటే బావ విషయం లాంటి ఏదో ఇంకో బలమైన కారణం ఉండే ఉంటుంది. వైష్ణవి అనవసరంగా ఖర్చు చేసే మనిషి కాదు. చెప్పలేని కారణం ఉందంటే ఖచ్చితంగా ఈ కుటుంబానికి అవసరమైందే అయ్యుంటుంది. అంత అవసరమైన ఖర్చు అయితే చెప్పి తీసుకుంటే మాత్రం నిన్ను కాదని వాళ్ళెవరున్నారమ్మా? ఏం నాన్నమ్మా అలా మాట్లాడతావు? ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, నిజమే. ఇప్పుడు ఏం చేయమంటావురా? హక్కులు అడిగేవాళ్లు బాధ్యతగా వ్యవహరించాలి అంటున్నాను. వదిలేస్తే ఈ లక్షలు కోట్లవుతాయి, కొంప కొల్లేరవుతుంది, కంపెనీ మూతపడుతుంది, మనం రోడ్డు పాలవుతాం. అంత అన్యాయంగా నేనేం ప్రవర్తించలేదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. గాజులు తాకట్టు ఖర్చుకే ఇప్పటిదాకా సమాధానం లేదు. ఇంకా దీనికెప్పుడు సమయం రావాలో? రేఖా డియర్, ఎప్పుడో అప్పుడు సమాధానం చెప్తానంటుంది కదా, వదిలేసేయి. సమర్థించండి. సంసారం వీధిన పడేదాకా సమర్థించండి. వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే సొంత అవసరాల కోసం లక్షలా అని అడిగిన వాళ్ళు దుర్మార్గులు. ఈవిడగారు సత్యవతి. నేను కష్టపడి పోగేస్తూ ఉంటా, నువ్వు పారబోస్తూ ఉండు. బాగోలేదు వైషు, ఇది అస్సలు బాగోలేదు. ఖర్చు చేసి స్వతంత్రం అంటూ సమాధానం చెప్పకపోవటం, నువ్వు తలంచుకొని నాకు తలవంపులు తెస్తున్నావు. బర్త్డే హ్యాపీగా జరిగిందనుకున్నాను, కానీ మూడ్ మొత్తం డిస్టర్బ్ చేశావు. నా సంతోషాలు దూరం చేయటమే నీ ధ్యేయంలా ఉంది. మిథునా, ఇది కదా నాకు కావాల్సింది. బర్త్డే పేరుతో వీళ్ళు మళ్ళీ దగ్గరవుతారేమో అని భయపడ్డా, కానీ తనే అవకాశం ఇచ్చి తలుంచుకుంది. ఆట మళ్ళీ మొదటికొచ్చింది. ఇది కదా సంతోషం అంటే. దిస్ ఇస్ టూ మచ్ వదినా. నీకు నువ్వే నీ మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. ప్రతి దానికి లిమిట్స్ ఉంటాయి. కంపెనీకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కంపెనీ నీ సొంతం కాదు. అధికారానికి కొన్ని హద్దులుంటాయి. ముందు అది తెలుసుకో.
ఇది క్లాస్ అంటే. వైష్ణవి, ఇలా బుక్ అవుతూ ఉండు. నాకౌట్కి పెద్ద సమయం పట్టదు. వైష్ణవి, ఈ ఇంటి వెలుగు తగ్గకూడదని రెపరెపలాడుతున్న దీపానికి చేతులు అడ్డుపెట్టి ఆ ఒత్తి కొడగట్టకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నావా? ఆ ప్రయత్నం వీళ్ళెవ్వరికీ తెలియదు వైష్ణవి. తప్పుగా చూసేవాళ్లే కాని అర్థం చేసుకునే తత్వం లేనోళ్ళు. ఇలాంటి వాళ్ల కోసం ఇంత త్యాగం అవసరమా? ఎందుకు ఏ తప్పు చేయని నువ్వు నిజం దాచి తలుంచి దోషిలా నిలబడ్డావు? చెప్పు వైష్ణవి, నిజం చెప్పు. నువ్వేంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. నిఖార్సైన నీలాంటి వాళ్ళు నిందలు మోయాల్సిన పని లేదు. చెప్పను. నేనే వైపోయినా పర్వాలేదు. నిజమేంటో నేనెవ్వరికీ చెప్పను. ఎవ్వరిని ఎవరి ముందు దోషిగా నిలబెట్టదలుచుకోలేదు. అందరూ కలిసి ఉండాలి. ఈ ఇంట్లో సంతోషం నింపాలి. అదే నా ధ్యేయం. ఎంత కష్టమైనా ఎంత నష్టం జరిగినా మావయ్య గారిని బతికించుకుని ఈ ఇంటికి తీసుకొనొస్తాను. పాపం బుల్లెమ్మ చాలా బాధపడుతున్నట్టుంది. బుల్లెమ్మ, నువ్వు బాధపడొద్దు. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా నేను ఈ జన్మలో నిన్ను తప్పుగా అనుకోను. మొన్న బావ కోసం నువ్వు గాజులు తాకట్టు పెట్టి ఇలాగే తలుంచి నిలబడి ఈ ఇంటి పరువు కాపాడావు. ఇవాళ అంతకన్నా బలమైన కారణం నీకుండబట్టే అది చెప్పడం బాగోదని మౌనంగా అన్ని మాటలు పడ్డావని నేను అర్థం చేసుకుంటాను బుల్లెమ్మ. నువ్వు ఎప్పటికీ భయపడాల్సిన పని గాని బాధపడాల్సిన అవసరం గానీ లేదు. నేనున్నా బుల్లెమ్మ. మొన్నట్లాగానే ఎప్పుడో అప్పుడు ఈ 15 లక్షల నిజం కూడా తెలుస్తుంది. అందరి నోళ్ళు మూతపడిపోతాయి. నువ్వేదైనా ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళ మంచి కోసమే చేస్తావు బుల్లెమ్మ. మేలు చేసి ఆ కన్నీళ్ళేంటి బుల్లెమ్మ? ఏడవద్దు బుల్లెమ్మ. మీ నమ్మకాన్ని గెలిపిస్తానండి. నేనేంటో
మీరు అర్థం చేసుకున్నట్టు అందరూ తెలుసుకునేలా చేస్తాను. ఈ తోడు చాలు. ఎంత కష్టాన్నైనా జయిస్తాను. ఎంత అపవాదం అయినా నేను భరిస్తాను. మీ అందరికీ త్వరలో సంతోషాన్ని పంచుతానండి. నాకు తెలుసు బుల్లెమ్మ, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు. ఆ బుల్లెమ్మ ఇట్ట బువ్వ మానేస్తే ఈ బండోడో విలవిల్లాడిపోడు. ముందు కాస్త ముద్ద తిను బుల్లెమ్మ. హ, మంచోళ్ళకి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. ఆ? బుల్లెమ్మ, తిను.